తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం. సిబిఐ సిట్ గుర్తించిన వాస్తవాలు. కల్తీ వ్యవహారం ఎలా బయటపడింది? పేజ్ 35 2024 జులై 16, 23 తేదీలలో ఎన్డీడీబీ పంపిన రిపోర్టుల్లో ఆ శాంపిళ్లలో జంతువుల కొవ్వు ఉన్నట్టు తేలింది. పేజీ 29, 123 తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ చేయడం కోసం టెండర్ దక్కించుకోవడానికి నెయ్యి నాణ్యత మంచిది అని చెప్పడానికి ఈ కల్తీ ముఠా టీటీడీకి ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇచ్చింది. పేజ్ 44 ఎన్డీడీబీ పంపిన రిపోర్టుల్లో జంతువుల కొవ్వు ఉన్నట్టు తేలడంతో తిరుమల లడ్డూ కల్తీ ఆధారాలు బయటికి రాకుండా కల్తీ ముఠా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను, నెయ్యి శాంపిళ్లను ధ్వంసం చేసింది. పేజ్ 45 పూర్తి ఫోరెన్సిక్ ఆధారాలతో డేటాను దర్యాప్తు బృందం రికవర్ చేసింది. 500కు పైగా ఆధారాలతో నెయ్యి కల్తీని, నాటి ప్రభుత్వ పెద్దల అవినీతిని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. టెండర్ నిబంధనల్లో మార్పు, ప్రభుత్వ ఉద్యోగులను లంచాలతో ప్రభావితం చేయడం, నకిలీ ఫోర్జరీ పత్రాల తయారీ, టీటీడీకి నష్టం కలిగేలా తెలిసి మోసం చేయడం, చుక్క పాలు లేకుండానే రసాయనాలతో నెయ్యిని తయారు చేయడం, కల్తీ గుట్టు బయటపడగానే సాక్ష్యాలను నాశనం చేయడం, అన్నింటిని మించి హిందువుల మనోభావాలతో చెలగాటమాడటం, ఇలాంటి నేరాలన్నింటికీ పూర్తి ఆధారాలు సంపాదించింది దర్యాప్తు బృందం. పేజీ 53 మరియు 54 తిరుమల లడ్డూను కల్తీ చేయడానికి ఏకంగా టెండర్ నిబంధనలనే ఈ కల్తీ ముఠా మార్చేసింది. వైసీపీ హయాంలో టీటీడీ మార్చిన టెండర్ నిబంధనలను ఒకసారి చూస్తే నెయ్యి సరఫరా చేసే సంస్థకు రోజుకు 4 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం ఉండాలి. కాని ఆ నిబంధనను తీసేశారు. అలాగే 3 ఏళ్లు డైరీ నిర్వహణ అనుభవం ఉండాలి. దాన్ని ఏడాదికి కుదించారు. వార్షిక టర్నోవర్ 250 కోట్లు ఉండాలి. కాని దాన్ని 150 కోట్లకు కుదించారు. 2020 ఫిబ్రవరి 18న జరిగిన కొనుగోలు కమిటీ సమావేశంలో ఈ నిబంధనలను మార్చడం జరిగింది. అదే నెల 29న ఈ మార్పులను ఆమోదించింది. పేజీ 54, 55, 56 భోలేబాబా డైరీ సరఫరా చేసిన నెయ్యిని మోనోగ్లిజరైడ్స్ అనే రసాయనాన్ని ఉపయోగించి తయారు చేశారు. కొరియాకు చెందిన ఐఎల్ షిన్వెల్స్ కో లిమిటెడ్ కంపెనీ ఈ రసాయనాన్ని తయారు చేసింది. ఈ మోనోగ్లిజరైడ్స్ ను వెజిటేబుల్ ఆయిల్ లేదా జంతువుల కొవ్వుతో తయారు చేస్తారు. ధర తక్కువలో తయారీ కావాలంటే జంతువుల కొవ్వునే వాడతారు. పేజ్ 60 ఛార్జిషీట్లోని 60వ పేజీలో చూస్తే ఇంకా దారుణమైన విషయం బయటపడుతుంది. బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అరిస్టో కెమికల్స్ అనే సంస్థ లాక్టిక్ యాసిడ్, లాబ్సా అనే రసాయనాలను కూడా సరఫరా చేసింది. నిజానికి ఈ లాబ్సాను టాయిలెట్ క్లీనర్లలో వాడతారు. పేజ్ 73, 123, 131, 142, 143 గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కల్తీ బయటపడలేదా అంటే 2022లోనే బయటపడింది. అప్పట్లోనే లడ్డూ నాణ్యత, రసాయనాల వాసనపై కొందరు భక్తులు చేసిన ఫిర్యాదు మేరకు నెయ్యి శాంపిళ్లను మైసూర్ ల్యాబ్కు పంపించారు. నెయ్యిలో కల్తీ వాస్తవం అంటూ 2022 ఆగస్టు 3వ తేదీన సిఎఫ్టిఆర్ఐ నివేదికలో చెప్పినప్పటికీ అదే కల్తీ నెయ్యిని లడ్డూల కోసమే కాకుండా శ్రీవారికి నివేదించే ప్రసాదాలన్నింటా వాడటం జరిగింది. పైగా ఈ రిపోర్టును తొక్కిపెట్టి కల్తీ నెయ్యిని ప్రసాదాల్లో వాడేందుకు టీటీడీ అధికారులకు, ఉద్యోగులకు ముడుపులు అందినట్టు దర్యాప్తు బృందం స్పష్టంగా పేర్కొంది. పేజీ 156 కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థలో ఇన్స్పెక్షన్ కోసం వెళ్లిన అధికారులకు ముడుపులు. పేజ్ 189, 193 అసలైన సూత్రధారులకు హవాలా మార్గంలో చేరిన డబ్బు. నెయ్యి కల్తీ చేసిన సంస్థల నుంచి హవాలా మార్గంలో బ్యాంకుల బయట ఢిల్లీ, గ్వాలియర్, బికనేర్, ఘజియాబాద్, సహారాన్పూర్, విజయవాడ, హైదరాబాదులలో జరిగిన చెల్లింపుల ద్వారా ఈ హవాలా గుట్టు బయటపడింది. 2023-24 మధ్య వివిధ సందర్భాలలో ఏ3 పోమిల్ జైన్, హవాలా ఏజెంట్లు భరత్భాయ్ ఠాగూర్, మాదారం దేవాసీల మధ్య కోట్లలో డబ్బు చేతులు మారింది. పేజ్ 214, 215 నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న కేజీకి 25 రూపాయల చొప్పున ఈ కల్తీ నెయ్యి సరఫరా సంస్థల నుంచి కమిషన్ డిమాండ్ చేశాడని ఛార్జిషీట్లో పేర్కొన్నారు. చిన్నప్పన్న 50 లక్షల నగదు తీసుకున్నట్టు ఆధారాలతో సహా పట్టుకున్నారు. ముగింపు 2019-2024 మధ్య టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరగడం వాస్తవం. ఆ నెయ్యిని చుక్క పాలు లేకుండా పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్, బీటా కెరటిన్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, సింథటిక్ గీ ఫ్లేవర్ వంటి అనేక రసాయనాలు కలిపి తయారు చేసిన మాట నిజం. ఈ వ్యవహారంలో సుమారు 251 కోట్ల స్కామ్ జరిగింది నిజం. వైసీపీ పెద్దలకు తెలిసే స్వామి లడ్డు కల్తీ అయ్యిందన్నది కూడా నిజం. Yes, I agree that they have submitted
in their report that ghee is adulterated. And they have also mentioned adulterated ghee supplied because of so many people's involvement and some officers' involvement, some third persons' involvement in the, all those people were named and charge-sheeted also. Ghee is adulterated with palm oil, some canola oil, some other items, whatever it is that is found in the CBI SIT report that has been mentioned there. ఎప్పటి నుంచో టీటీడీలో పనిచేస్తున్నటువంటి అధికారులు అలాగే నెయ్యిని సరఫరా చేసినటువంటి సరఫరాదారులు వీళ్ళందరూ కుమ్మక్కై అవినీతికి పాల్పడి నెయ్యిలో కల్తీని వాడినారు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. ఇకపోతే తెలిసి ఇంతటి ఘోర పాపాన్ని చేయడం వెనక ముఖ్య ఉద్దేశమేంటి అనేది తేలాల్సి ఉంది. అందుకే కూటమి ప్రభుత్వం ఏకసభ్య కమిటీని వేసి మరిన్ని వాస్తవాలను ప్రజల ముందుంచే కృషి చేస్తోంది. హిందూ మత విశ్వాసాలను, వెంకన్న భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉంది.